గొంటి గిరిధర్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్. ప్రభుత్వం విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. ప్రధానంగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికీ కాలేజీల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారు. యూనివర్సిటీల్లో కానీ, డిగ్రీ కళాశాలల్లో కానీ, జూనియర్ కళాశాలల్లో కానీ అనేక ఖాళీలు భర్తీ కాకుండా ఉన్నాయి. వందలాది మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట 4-5 అధ్యాపకులు మాత్రమే ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యారంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులో కూడాను వివక్షత అనేది చూస్తూ ఉన్నాం. అందులోనూ పరిశోధనా రంగానికి సంబంధించి నిధులు లేకుండా పోయి పరిశోధనలకు అవకాశం లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. విద్యారంగంలో అనేకమైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఆ సంస్కరణల ప్రభావం అనేది విద్యారంగాన్ని నష్టం చేసే విధంగా ఉంది. నూతన విద్యా విధానం 2020 ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఇది నష్టదాయకం. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి అనేకమైన సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ అనేది నేటికి రూపొందించుకోబడలేదు. దాని కారణంగా డైట్ లెక్చరర్సు, జూనియర్ లెక్చరర్సు పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ డిఓ పోస్టులు కూడాను బోధనేతర సిబ్బందికి దఖలుపరిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపల్ టీచర్లకు సంబంధించి జీపీఎఫ్ సమస్య పరిష్కారం కాలేదు. పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ కానీ, ప్రమోషన్లు అనేవి పూర్తి స్థాయిలో జరగలేదు. పిఎఫ్ లేని కారణంగా వారు కాంట్రిబ్యూషన్స్ ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ సంబంధించి సమస్యలు ఉన్నాయి. కేజీబీవీ విద్యాలయాల్లో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ఈ విద్యాలయాల్లో కూడాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి ఉంది. వారు సర్వీసులను రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఎంఈఓ పోస్టులు కానీ, ఐటీడీఏ పరిధిలో డిప్యూటీఓ పోస్టులు వారికి దఖలుపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ ఉపాధ్యాయులతోని అర్బన్ డిఐ లేదా ఎంఈఓ పోస్టులని కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హై స్కూల్ ప్లస్ పాఠశాలలు కొన్ని నడుస్తున్నాయి. అందులో తాత్కాలికంగా ఉపాధ్యాయుల్ని పీజీటీలుగా నియమించున్నారు. వారికి శాశ్వత ప్రాతిపదికన పీజీటీలని, పోస్టుల్ని క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ప్రాథమిక విద్యారంగం అనేక సంస్కరణలకి లోబడి సింగిల్ టీచర్ స్కూల్స్గా మారిపోతున్న పరిస్థితి ఉంది. దాని కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో జాయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అనేవి ఈ విద్యారంగాన్ని శాసిస్తూ ఉన్నాయి. లక్షల రూపాయలు దోపిడీ అనేది జరుగుతూ ఉంది. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలని ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని, ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులకి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి కనీస వేతనాలు అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే సామాన్య ప్రజానీకాన్ని అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది, ఉచిత విద్య అందుబాటులోకి వస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం విద్యారంగానికి కేటాయింపులు పెంచి విద్యారంగాన్ని అభివృద్ధి చేసినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అంటే విద్య ద్వారానే సాధ్యం. కాబట్టి విద్యారంగం మీద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. దాని నుండి రాబడి రావడం అనేది సరికాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ విధంగా అనేక సమస్యలు ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది కూడాను ఈరోజు ఉద్యోగుల సామాజిక భద్రతకి నష్టాన్ని కలిగించే విధంగా ఉంది. సిపిఎస్ అనేది రద్దు చేయాలని చెప్పేసి, ఓపీఎస్ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారాన్నంతటికి సంబంధించి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మేధావులు, విద్యావేత్తలతో
ఐక్య పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే దానికి కార్యాచరణ రూపొందించి ఆ విధంగా ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసం, ఉపాధ్యాయుల అధ్యాపకుల సంక్షేమం కోసం మేము ఆ ప్రయత్నాలు చేసి విద్యారంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి, ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వానికి ఈ సందర్భంగా విద్యారంగాన్ని పట్టించుకోవాలని, సంస్కరించి అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.